వనపర్తి మున్సిపాలిటీలో హోరాహోరీగా అభ్యర్థులే మాత్రం ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం అభ్యర్థిని కలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 31వ వార్డు అభ్యర్థిని ప్రస్తుతం కలిసిన వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడి ఆ వార్డులో ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరు? విజయలక్ష్మి బండారు. 31వ వార్డు నుంచి పోటీ చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎట్లుంది ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం మంచిగా ఉంది, ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది. నన్ను చాలా ఆదరిస్తున్నారు ప్రజలు. గతంలో ఎప్పుడైనా పోటీ చేశారా, ఇప్పుడే పోటీ చేస్తున్నారా? గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన 10 సంవత్సరాల కింద. తర్వాత మా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. 2 సార్లు విన్ అయినాం. 3వసారి మళ్ళీ పోటీలో ఉంటున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే, గతంలో 2 సార్లు పోటీ చేశారు, మీకు ఓట్లు వేసారు, మళ్ళీ 3వసారి చేస్తారు. 3వసారి కూడా మీకే ఎందుకు ఓటు అని కోరుకుంటున్నారు? మేము ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలే మా పనిగా భావించి వాళ్ళకి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నందుకు ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. ఓకే, 3 సార్లు పోటీ చేసారు, మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఉంది కదా, మీ వార్డులో ఏమైనా ప్రధాన సమస్యలు ఇప్పుడు ఉన్నట్లు మీరు భావిస్తున్నారా? ఉన్నాయి. ఇంకా అంటే మేము అధికారంలో పార్టీ లేనప్పుడు కౌన్సిలర్గా గెలిచినాం. మాకు పార్టీ సపోర్టు చేయలేకపోయింది. ఇప్పుడు అధికారంలో పార్టీ ఉన్నందుకు మేము గుడి నిర్మించాలి, 2 పార్కులు డెవలప్ చేయాలి. ప్రధాన సమస్యలు ఈ 3. మా వార్డులో కొన్ని డ్రైన్స్, కొన్ని రోడ్స్ ఉన్నాయి, అవి మాత్రం చేయించాలి. సరే, మీరు గతంలో ఏమైనా పనులు చేశారా? మరి చాలా సీసీ రోడ్లు వేయించినాం, బోర్లు వేయించినాం, ఒకటి అంగన్వాడీ కట్టించినాం, ఒక బస్తీ దవాఖానా కట్టించినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం. ఓకే, గతంలో ఇన్ని పనులు చేయించారు. ప్రస్తుతం కూడా మీరు కొన్ని సమస్యలు ఉన్నారు, గుడి అన్నారు, అది అన్నారు. మరి వీటికి మీరు మీ డివిజన్ ప్రజలకి వీటికి ఏం చేస్తాను, ఎట్లా హామీ ఇస్తారు? ఇప్పుడు అధికారంలో పార్టీ ఉన్నందుకు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా గెలిచిన వెంబడే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నావి ప్రధాన సమస్యలు అంటే నేను నా పనులు త్వరగా నెరవేర్చుకోవచ్చనే కాన్ఫిడెంట్ తోటి ఉన్నా. సరే, మీ అవతల 2 అభ్యర్థులు ఉన్నారు కదా, వారిని కాదని మళ్ళీ మీకు ఎందుకు ఓటాలని మీరు కోరుకుంటారు? మా ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఏ విధంగా సేవ చేసిండో చూసినా, తను చనిపోయేటప్పుడు కూడా నేను ఏ విధంగా సేవ చేశానో నువ్వు కూడా ప్రజల మధ్యలో ఉంటూ చూస్తూ తిరుగుతూ నా విధంగానే చెయ్యి అని చెప్పినందుకు ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆ విధంగానే చేస్తున్నా 1.5 ఇయర్ నుంచి. ఓకే, మీ వార్డులో వివిధ రకాల కులాలు, వివిధ రకాల మతాలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎలా కలుపుకొని పోతారని మీరు చెప్పగలుగుతున్నారు? కుల మతాలకు అతీతంగా పనిచేస్తాను. మా వార్డులో ఏది గణేష్ ఉత్సవాలు కానీ, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, క్రిస్మస్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఒకరినొకరు అందరూ పిలుచుకొని అందరూ మంచిగా పండుగలు చేసుకుంటారు కాబట్టి అందరినీ సమాన భావంతో చూస్తాను. ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పనిచేస్తాను. ఓకే, రైట్. 31వ వార్డులో ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది. తమకు కుటుంబ రాజకీయ నేపథ్యం ఉందని, తన భర్త కులమతాలకు అతీతంగా ఎందరికో సేవ చేశాడు కాబట్టి ఆయన చివరి కోరికగా తను ఈ రాజకీయంగా మళ్ళీ ముందుకు వస్తున్నాడు చెప్తుంది. కాబట్టి తనకు సహకరించాలని కోరుతుంది. ఏదేమైనా ఇలాంటి వాళ్ళు గెలవాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రవితో లింగరాజ్.